శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఇక్కడే శివాజీ అనేటువంటి ఒక మాట, నిధి అగర్వాల్ అనే హీరోయిన్ ఒక మాల్ కి వెళ్ళింది, అక్కడ ఏదో ఓపెనింగ్ ఉందా, ఫిల్మ్ రిలేటెడ్ ఒక ఫంక్షన్ కు ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు అంతమంది అటాక్ చేశారు. నువ్వు కట్టుకునేటువంటి చీరో, నువ్వు వేసుకునేటువంటి డ్రెస్ అది మామూలుగా ఉండాలి, ఇలా కాదు కదా ఎక్స్పోజింగ్. ఆ తర్వాత బాధపడ్డం ఎందుకు అని చెప్తే చీర గురించి మాట్లాడారు. చీర గురించి మాట్లాడితే ఇంతగా ఎందుకనే వ్యతిరేకత వస్తోంది. శివాజీ మాట్లాడింది నిధి అగర్వాల్ గురించి, అనసూయ ఎందుకు రెస్పాండ్ అయింది? ఇప్పుడు అనసూయ మీకు అడగాలనుకోని మర్చిపోయాను, ఎటో వెళ్ళిపోయాను మాటల్లో. అసలు అనసూయ గురించి కానీ నిధి అగర్వాల్ గురించి కానీ ఓపెన్గా అతను స్టేజ్ మీద కామెంట్ చేయలేదు. కాకపోతే ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని అదే ఎప్పుడు ఏమో జరిగిందో లేకపోతే ఎలా జరిగిందో ఆ సిచ్యువేషన్ అయితే నాకు తెలియదు. కానీ అనసూయ గారి గురించి కూడా ఎక్కడ ఆయన ఏమీ కామెంట్ చేయలేదు. బట్ అనసూయ ఎందుకు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యింది ఏమిటి, ఇది చాలా ఎక్కడండి మొత్తం దేశాలకి వెళ్ళిపోయి లేడీస్ అందరూ మొత్తం సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన మీడియాస్లో కానీ ఇంత దూరం ఎందుకు వెళ్ళిపోతుంది, ఎందుకు అయిపోతుంది? అసలు అనసూయ చేసిన తప్పేంటి? అనసూయ అసలు ఎందుకు రెస్పాండ్ అయింది దీనికి? అనసూయని ఎందుకు ఇంతమంది ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు? అంటే టార్గెట్ మీన్స్ నేనైతే ఒకటి చెప్పగలండి, వాళ్ళు అనుకోవడం ఏమిటంటే అనసూయ గారి గురించి, అనసూయ చాలా ప్లేసుల్లో సారీస్ కడుతుందండి అమ్మాయి. అంటే ఇప్పుడున్న ఫ్యాషన్ మీద ఎన్ని వెరైటీస్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడు కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు. కొందరు చాలా ఫ్యాషన్గా అనకూడదు. కానీ ఈ మూవీ చేస్తున్నప్పుడు నన్ను హేమ గారు నన్ను అడిగారు, రమ్య గారు మీరు ఎక్కడ కుట్టిస్తారండి బ్లౌజులు, చాలా బాగుంటాయండి అని నన్ను అడిగారు అనమాట. అంటే ఆ మూవీలో హాఫ్ స్కర్ట్ను బ్లౌజ్ అనమాట, పైన పౌట్ ఉంటుంది, హాఫ్ సారీ అంటే కాకపోతే నీస్ వరకే ఉంటుంది. అది మీరు బ్లౌజ్ లేకుండా నాకు ఈ కస్టమరే కూడా కాదు మీరు మామూలుగా బయట కూడా వేసుకుంటారు కదండి సారీస్, అవి చాలా బాగుంటాయండి మోడల్. ఇప్పుడు హేమ గారిని నేను అడగాలి, ఏమండి ఇవి ఎక్కడ కుట్టిస్తున్నారండి అని. అంటే చాలా ఫ్యాషన్స్ వచ్చాయి కాబట్టి మోడల్స్ ఎవరికి నచ్చింది వాళ్ళు కట్టుకుంటుంటారు. బట్ అనసూయ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆమె పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి స్క్రీన్ ప్లే చేసేసారండి. అంటే వాళ్ళ హస్బెండ్తో లోపల ఉన్నది కానీ లేకపోతే వాళ్ళ ఇంటి లోపల ఉన్నది కానీ లేకపోతే ఎక్కడైనా వాళ్ళు ప్రైవేట్గా ఎక్కడో ఎంజాయ్ చేయటానికి ఎవ్వరూ లేని ప్లేసు, నా పిల్లలు నా భర్త మేము స్పెండ్ చెయ్యాలి, హాయిగా ఉండాలి అనుకొని ఎక్కడికో వెళ్తుంటాం కదండి. ఇప్పుడు నేను కూడా ట్రావెలింగ్ చేస్తుంటాను, అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తుంటాను, టూర్స్ వెళ్తుంటాను. బట్ నా ఎప్పుడు ఎలా అంటే చాలా హుందాగా అనమాట. ఒక గుడి దగ్గరికి వెళ్ళాను, ఇక్కడ ఇది ఉంది లేకపోతే ఇది ఇలా ఉంది చూడండి, ఇక్కడికి రండి చూస్తే ఇక్కడ చాలా బాగుంటుందండి సైట్ సీన్స్ కానీ ఏవైనా ఇలా. సో ఆమె ఆ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి పబ్లిక్ చేసినప్పటికీ ఇంతమంది రియాక్ట్ అవుతున్నారు అనేది మై డౌట్ ఓన్లీ. యాక్చువల్గా అనసూయ మాత్రమే కాదు కదా, అలా ఈ మధ్య సోషల్ మీడియాలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, చాలా హౌస్ వైఫ్లండి పనికిరాము రీల్స్ పెడతారు, లేకపోతే అవన్నీ చాలా పెడుతున్నారు. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరే ఇంట్లో డాన్స్ చేసేసి సో అవన్నీ కూడా నా ట్విట్టర్ లో పెట్టేస్తున్నారు, నా ఇన్స్టాలో పెట్టేస్తున్నారు. చాలా దారుణంగా. అంటే ఇప్పుడు ఏముందండి అంటే కమర్షియల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇదంతా. ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళ సోర్స్ని బట్టి అవకాశాన్ని బట్టి ఎలా సంపాదించుకోవాలనేది ఇంత యూట్యూబ్ చాలా ఆపర్చునిటీ ఇచ్చింది. దాన్ని చాలామంది ఏంటంటే మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కడున్నా మిస్యూజ్ చేస్తారు దేన్నైనా. సో అలా ఏంటంటే చాలామంది డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి చిన్న విషయాన్ని కూడా చిన్నది కూడా వాళ్ళు అసలు వీళ్ళు హౌస్ వైఫ్లైనా వీళ్ళు ఇలాంటి డ్యాన్సులు వేసేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు అనిపించేలాగా వాళ్ళు డ్యాన్సులు వేసేసి పెడుతున్నారు, వేరే ఏవేవో పెడుతున్నారు, ఏవో స్కిట్ చేసి పెట్టేస్తున్నారు, బూత్ డైలాగులు చెప్పి డబుల్ మీనింగ్ వచ్చేలాగా పెడుతున్నారు. సో ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అనసూయ కూడా సేమ్ లైక్ ఆమెకి డబ్బులు వద్దా ఏమిటి, ఆమె కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఈ కైండ్ ఆఫే పెడుతుంది. మరి కాకపోతే ఏమిటంటే భర్తతోని ఫ్యామిలీతోని చేసిన దాన్ని మీరు అన్నట్టు ఇప్పుడు అందరూ అలానే ఉన్నారు కదండి, హౌస్ వైఫ్లు కూడా అలాగే ప్రైవేట్ వాళ్ళు సినిమా వాళ్ళు వీళ్ళు అని కాకపోయినా వాళ్ళు అలానే ఉన్నారు కదా అని అంటే మరి ఎందుకు ఇంత పెద్ద రియాక్షన్ వచ్చింది కూడా అర్థం కావట్లా.
సో ఇప్పుడు మళ్ళీ దేవతల విగ్రహాల దగ్గరికి వెళ్ళారు. మన దగ్గర ఉన్నటువంటి అమ్మవాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అనే దాంతో పాటుగా ప్రవచనకారులు చెప్పినటువంటి మాటలు కావచ్చు, మిగతావన్నీ మధ్యలో వ్లాగర్స్ చేసినటువంటి కమెంట్లు, ఇన్ఫ్లుయెన్షియర్స్ చేస్తున్నటువంటి కమెంట్స్, సాధారణంగా చీరే కదా కట్టుకోమని, చీర కట్టుకోవడానికి మీకేమైంది, ఎందుకని ఇంత చేస్తున్నారు, ఇంతగా రెచ్చిపోవాల్సినటువంటి అవసరం ఏముంది, అందులో ఆయన సారీ చెప్పాడు కదా, సారీ చెప్తే అయిపోయింది కదా, ఇంకా ఎందుకు లాగుతున్నారు, రచ్చ చేస్తున్నారు అనేది. సారీ చెప్పిన తర్వాత మన సినిమా వాళ్ళు ఏమీ లాగలేదే దీన్ని. ఇక్కడ సారీ చెప్పిన తర్వాత కూడా పబ్లిక్ లాగుతుంది ఇదంతా. ఎవరెవరో ఏదో విధంగా రియాక్ట్ అయిపోయి ఏదేదో వాళ్ళు చేస్తున్నారు. తప్పుడు దేవత విగ్రహం గురించి చెప్పాలండి. దేవతకి ఇలా ఇలా సారీ పెడతారండి, పక్క నుంచి కనబడుతుందండి, నడుమిలా కనిపిస్తుందండి. అంటే చూడగానే అమ్మ ఆ నగలు అవన్నీ పెట్టేసరికి ఎక్కడైనా అంటే ఏమంటారు దీన్ని, సౌష్ఠవం. అది దాన్ని దేవతలతోనేనండి. తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళని పోల్చేది, ఇప్పుడున్న దేవతలంటే ఎప్పుడో అనంతం, కానీ ఆ దేవతలు పెట్టే కదా అమ్మ ఆవిడ వెళ్తుంటే ఏముందరా బాబు అని అంటున్నారు కదండి. ఎందుకు అంటున్నారు? అది చీర కట్టనియండి, డ్రెస్ వేసుకొనియండి, ఏదైనా వేసుకొనియండి. కానీ ఇప్పుడున్న ఎప్పుడో ఆదిమానవులను మనం తీసుకుంటే, నేను మళ్ళీ దాన్ని పక్కన పెడితే స్టిల్ నవ్వు ఆదిమానవులు మనకి యూట్యూబ్లో ఎక్కడికక్కడే కనబడుతున్నారండి. వాళ్ళ బాడీ మీద ఏముండదు, అంటే వాళ్ళకి కల్చర్ తెలీదు, ఏమి తెలీదు. యానిమల్స్తో ఈక్వలిటీ, అడవుల్లో వాళ్ళు పెరుగుతుంటారు, వాళ్ళకి బట్టలు వేసుకోవాలన్న ఉండవు, ఏముండవు. బట్ మరి అప్పుడు కూడా మనం మనుషులు ఉన్నాము కదా. కాకపోతే శిల్పాన్ని చెక్కితే ఒక ఎలాగ తయారు చేస్తారో, కల్చర్ మారి 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 ఇంకా ఏముంది ఇక్కడికి వచ్చింది. కల్చరే కదా ఇది. ఇప్పుడు మనం ఇలా వేస్తున్నామంటే ఓ ఈ ఫ్యాషన్ వచ్చింది, ఇది ఎలాగొచ్చింది. వాళ్ళు కూడా చీరలు కడతారండి ఇప్పుడు. అంటే కల్చర్, మన ఇండియన్ కల్చర్ పక్కన పెడదాం, కానీ యుఎస్ఏలో అయితే చాలామంది అమ్మాయిలు మన ఇండియన్స్ని చాలామందిని చేసుకుంటున్నారా సారీస్ అండి. కొన్ని ఫ్లైట్లో వాళ్ళు కనబడుతుంటారు, టెంపుల్స్లో కనబడుతుంటారు. సో సారీస్ కట్టుకొని వస్తూ ఉంటారు వాళ్ళైతే. ఆ వచ్చిరాని దోపిడీలు దోపేయటమే, దానికి కుర్చీలు ఇలా ఉండాలి, అది ఏమీ లేదండి. ఇలా దోపేసుకోవడమే, లూజుగా జాకెట్ వేసేసుకొని ఇలా కట్టుకొని వెళ్ళిపోతుంటారు. బట్ సారీ ఎవర్గ్రీన్ అండి. ఏ డ్రెస్లో లేని సెక్సీ ఈ లుక్ సారీలోని మాత్రం ఉంటుంది, తెలుసా మీకు? ఇప్పుడు సినిమాలకు సంబంధించి శివాజీ మాట్లాడారు. సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, చేయండి, చీర కట్టుకోండి అన్నారు. అదైతే నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకలా? అదే చెప్తున్నాను కదండి. సినిమా వాళ్ళని మనకి మించి, మీకు తెలుసా సినిమాలు ఎలా చేస్తున్నారో, మనకి మించి సంస్కృతి బయటకు వచ్చేసిందండి. బయట ఉంది. ఇక్కడ వరకు డ్రెస్సులు వేసుకొని తిరగడము ఇదంతా. ఇంకా మనం ఇంకేం చూపించాలి? సినిమా అంటే ఒక అట్రాక్షన్, అంతే కదా. ఆ అట్రాక్షన్లోంచి బయటనే చాలా ఉంటే ఈ సినిమా థియేటర్ వరకు వచ్చి సినిమా చూసేవాళ్ళని అలా అని బూతుని చూపించరండి. బయట నుండి కల్చర్ని బట్టి మనం ఇంకా ఎలా మోడర్న్ చేయాలి, దీన్ని ఇంకా బెటర్మెంట్ ఏం చేయగలము, ఇంకా మనం బెటర్ ఏమి ఇవ్వగలము అనే దాని మీదే పాపం డైరెక్టర్ ప్రయత్నాలు అండి. ఇంక ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, ప్రొడ్యూసర్ నథింగ్ అండి. సో డైరెక్టర్ క్రియేటివ్ అనమాట. బయట చూస్తున్నాడు, ఒక కథను ఎలా తయారు చేసుకుంటారు మీరు చెప్పండి. బయట జరుగుతున్న వాటిల్లే. నరసింహనాయుడు తీశారు, కడప వైపు ఎలాగా, అంతే కదా. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారో, ఎంత క్రేజీగా వాళ్ళు ఉంటారు. బాంబులు వేయడం అంటే ఈజీ, మనుషులు నరుక్కోవడం అంటే ఈజీ. ఇదంతా ఒక కల్చర్. అంటే ఆ కల్చర్ని బాలయ్య గారు తీసినప్పుడు ఎలా చూపించారు? అలా ఏమిటంటే బయట జరుగుతున్నదే సినిమా. ఆ సినిమాని ఆయన క్రియేట్ చేయాలని అంటే ఇంకెంత బాగా చూపిస్తే, ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ అండి. డబ్బులు కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు. ఇప్పుడు బాహుబలి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది అని అంటే సమ్ హిస్టరీ, అది హిస్టారికల్, అంతే కదా. అది దాన్ని ఎలా చూపించారు? అడవిలో పెరుగుతున్న ఆ అమ్మాయి తమన్నాని ఎలా చూపించారు, అనుష్కని ఎలా చూపించారు. ఒక రాజకుమారి అంటే అనుష్కని ఎలా చూపించారు? ఆమె ఇక ఎక్కడి దాకే వేసారు బట్టలు. మరి అక్కడ సంస్కృతి అక్కడ అంతే. అది
అందువల్ల ఏమిటంటే సినిమా వాళ్ళని దయచేసి ఒక సినిమా మనిషి అయ్యుండి సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం, సినిమా వాళ్ళందరికీ చెప్తున్నాను వినండి అని అనడం ఈజ్ టూ రాంగ్. ఇప్పుడు డివైడ్ అయిపోయింది మీరు అన్నట్టుగా. సినిమాలో కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడట్లేరు. ప్రతిసారి అమ్మాయి మాట్లాడలేదంటే అదే అండి, అందరూ మాట్లాడాలని రూల్ లేదు. కొందరు ఏమిటంటే ఎస్ ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఎంత ఎంత ముందుకు వచ్చేసాము. గాంధీ తాత గారు అర్ధరాత్రి కూడా ఆడది నడివీధుల్లో తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు, ఇప్పుడు ఏమో మనకు స్వతంత్రం వచ్చిందని సంబరపడకండి అని చెప్పిన మాట ఇప్పుడు ఒక 80 సంవత్సరాలు ముందుకు వచ్చేసాం ఇంకా కదా. సో ఇంకా మనకి ఉండుకొలది మనకు అప్పుడేమీ ఈ చుడీలు అయ్యి ఏమి లేవండి. ఏదో ఇక్కడ దాకా కుట్టేయటం, మీద ఒకటి కుట్టేయటం అంతే అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఫ్యాషన్లు వచ్చాయి. సో ఇంక సినిమా వాళ్ళంటే స్పెషల్ అనేది ఒకటి ఎలాగా ఉంది కాబట్టి కొంచెం ఆ స్పెషల్ ఇది చూపిస్తూ ఉంటారు అంతే. అమ్మాయి గురించే మాట్లాడతారు, అమ్మాయి వస్త్రధారణ గురించే మాట్లాడతారు. మీరు ఇలా రెచ్చిపోతున్నారు, లేకుంటే మీరు ఇలా ప్రొవోక్ చేస్తున్నారు, మీ వల్లే ఇలా అవుతోంది, మీరు అన్నీ చూపించుకుంటున్నారు, రివీలింగ్ డ్రెస్సులు వేసుకుంటున్నారు, అన్నీ అమ్మాయిని అంటారు. అబ్బాయిల గురించి ఏం చెప్పరా? ఒక నిధి అగర్వాల్ అంటే అక్కడ ఒకతే ఉండొచ్చు, చుట్టూ ఒక 1000 మంది ఉన్నారు కదా, 1000 మంది అబ్బాయిలు ఉన్నారు. అదే మాట ఈ అబ్బాయిల గురించి ఎందుకు చెప్పలేదు? కేవలం నిధి అమ్మ నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు, నువ్వు ఇలా చూపిస్తున్నావు కాబట్టి ఇలా అయింది, ఇదెందుకు మాట్లాడ? అబ్బాయిలకి మీరెవరు చెప్పట్లేదా? ఒరే ఒక అమ్మాయి బయటకు వచ్చింది అని అంటే మృగాల్లాగా పడిపోకండరా, మన మృగాలు చూసి వాళ్ళు భయపడుతున్నారా, అలా చెయ్యకూడదు, తప్పు అని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పితే. ఎవరో అన్నారండి, మహానుభావుడు ఎవరో అనేది నాకు గుర్తు రాలేదు, కానీ చిన్నప్పటి నుంచి లా ఎందుకు నేర్పరు పిల్లలకి? చిన్నప్పటి నుంచి బొమ్మ కావాలా, ఫోన్ కావాలా, వాళ్ళు ఎల్కేజీ యూకేజీలోనే ఫోన్ పట్టుకుని ఇళ్ళ తిరగేస్తున్నప్పుడు మీరు కల్చర్ని ఎందుకు నేర్పరు? ఒక ఆడద సమాజంలో ఏమిటి అని ఇది ఎందుకు నేర్పదు? ఒక తల్లి ఉందంటే నీకు ఒక జన్మ అనేది బయటకు వచ్చేవనంటే, ఒక ఆడది అనేది లేకపోతే ఈ సృష్టే లేదు. అందువల్ల ఏంటమ్మా నువ్వు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అని అంటే స్కూల్కి ఇలా నువ్వు వెళ్తున్నప్పుడే పిల్లలకి ఇదమ్మా, ఎవరైనా ఆడపిల్లలు కనిపించినా సరే చాలా గౌరవించు, వాళ్ళని రెస్పెక్ట్ చేయమ్మా అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలా నేర్పుకొస్తూ ఉంటే, అందరూ అక్కచెల్లెళ్ళు అయితే పెళ్ళాలు ఎవరు ఉంటారు అని అనేది, గర్ల్ ఫ్రెండ్ వేరు, పెళ్ళం వేరు. గర్ల్ ఫ్రెండ్ అని అంటే ఒక అమ్మాయి, గర్ల్ అంటే ఒక లేడీ, ఫ్రెండ్ అంటే మగైనా ఆడైనా ఎవరైనా ఫ్రెండే. ఫ్రెండ్ని నువ్వు ఎంత పవిత్రంగా చూడాలి. నువ్వు అందరినీ అదే దృష్టిలో చూసినప్పుడు ఏదైనా అలాగే కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఏంటంటే టీచర్లు అయినా సరే ఇది ఒక పాట, ఒక బుక్ అంటే ఒక లెసన్ ఎందుకు దీని మీద పెట్టరు? ఒక కల్చర్, పిల్లలకి ఏం కల్చర్ నేర్పాలి. మీరు బయటకు వెళ్తున్నారని అంటే, మీ పక్కన ఒక ఆడపిల్ల నడుస్తుంది అని అంటే వాళ్ళని ఎంత గౌరవించాలో తెలుసమ్మా. ఈక్వాలిటీ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఈక్వాలిటీ అనేది ఆ పిల్లలకి నేర్పుకుంటూ చెప్పుకుంటూ స్కూల్లో కూడా ఒక పాఠం చెప్తే అప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలిసిపోద్ది. ఒక అందం గడపనగానే ఇమ్మీడియట్లీ వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు. ఇప్పుడు మనకి చాలా అంటే అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో అందగాళ్ళు ఉంటారా అంటే, ఎంతమంది అందగాళ్ళు ఉంటారు? చాలామంది ఉన్నారు. కానీ మనం వెళ్ళి అలాగా రేపులు చేసేసి వాడి మీద పడిపోతున్నామా మనము? వాడు ఎలా, ఇప్పుడు అమ్మాయి అనుకోండి ఇలా వచ్చినట్టు వచ్చి ఎలాగైనా ఇలా అంటాడు పక్క నుంచి వెళ్ళిపోయి, అదే అబ్బాయిని అమ్మాయి అంటదా? ఎందుకందు? ఆ కల్చర్ ఇద్దరికి సమానంగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి పెంచుకునే విధానాన్ని బట్టి నేర్పుకుంటే అప్పుడు అందరూ బాగానే ఉంటారు. ఓకే, నిన్నెవరో ప్రపోజ్ చేశారని అనుకోండి, దట్స్ గుడ్. ప్రేమించుకొని ఎవరండి ప్రేమించుకుంటారు? ఎక్కడో ఉన్నది ఇక్కడ ఉన్నది ఎలా ప్రేమించుకుంటారండి? ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఇంటి పక్కనైనా అయ్యి ఉండాలి, లేకపోతే ఒకే స్కూల్ టైం నుంచి కాలేజ్ వరకు అలా వెళ్ళిపోతూ వాళ్ళు లాంగ్ ట్రావెలింగ్ ఉంటే ఏమైనా అట్రాక్ట్ అవుతారేమో. అంతేగాని ఇలా కనబడితే, అందం కనబడితే ఒక రాక్షసుల్లాగా. మరి కల్చర్ ఏది అక్కడ? అమ్మాయికి కల్చర్ గురించి చెప్తున్నారు, మరి ఇక్కడ కల్చర్ ఏది? అబ్బాయిల కంటే అమ్మాయి కనబడగానే, అందం కనబడగానే ఎక్కేయండిరా అని ఇప్పుడు మగవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. అంటే అదే నేర్పుతున్నారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు. నేనేమంటానంటే, అప్పుడు ఒక డాక్టరుని 4 అబ్బాయిలండి వాళ్ళు రేప్ చేసి కాల్చి చంపేశారు హైదరాబాద్లో అమ్మాయి దిశ దీనిలో. అయితే నేనేమంటానంటే,
పాపం పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు, తల్లిదండ్రులు ఎవరో ఎక్కడుంటారో, ఒక లారీ క్లీనర్స్ వాళ్ళకు ఒక కల్చర్ అనేది వాళ్ళకి ఇప్పుడు ఎవరు వాళ్ళ పేరెంట్స్ చెప్పుంటారండి. ఇప్పుడు అదే అంటున్నాను, రిచ్ ఫ్యామిలీస్లోనైనా మిడిల్ క్లాస్ అయినా ఒక కల్చర్ గురించి చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉండాలి. నువ్వు రోజు కారు వచ్చిందా, బస్సు వచ్చిందా, ఎక్కించినావా, ఎవరే ఈ పాఠం చదివేవా, ఇది చదివేవా, లేకపోతే ఈ లెసన్ అప్పచెప్పరా, ముందు అర్జెంటుగా ఇంగ్లీష్ మాట్లాడేయాలి, అర్జెంటుగా ఇంగ్లీషు. కానీ ఫస్ట్ నుంచి నాన్న చూడు పక్క పాప వచ్చింది, అక్క చూడు, ఇలా ఏం మంచి నేర్పలేదు. వాళ్ళని అక్కడ కాల్చి చంపారంటే ఎందుకని కాల్చి చంపారండి? ఇలాంటిది వీళ్ళని వదిలేస్తే ఇది చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఇలాంటివి చేయటానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళని వదిలేసిన ఇది ఇలా వదిలేసామని ఇంకోటి కూడా చేయటానికి ఆస్కారం ఉంటుందని ఎన్కౌంటర్ చేశారు. మరి నిధి అగర్వాల్ని వెళ్ళి అలాగ అందరు పట్టేసుకొని అలా లాగేశారు అని అంటే ఆ రోజు డాక్టరు బట్టలు ఇప్పుకొని అలా రోడ్డు మీద నిల్చుందా ఏమిటి? నిల్చోలేదు. కల్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆమె ఎందుకు వెళ్ళింది, ఎందుకు వచ్చింది, అందంగా ఉంది అని అంటే అందాన్ని దూరం నుంచి చూసి ఆస్వాదించాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.